వైఎస్ఆర్సీపీకి ఓటు వేయని వారైనా ఏం కాదు, అర్హులైతే చాలు. ప్రతి గడపకు పథకం అందాలి, అంది తీరాల్సిందే. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాల్సిందే, సంక్షేమం వెళ్లి విరియాల్సిందేనని అప్పుడు సీఎం గున్న జగనన్న సంకల్పంతో పనిచేసిండు. ప్రతి అవ్వతాత ఈ స్కూల్ పిల్లల కండ్లల్లో సంతోషం నింపిండు. సరే, చంద్రబాబు సీఎం అయిండు, మరి బాబు గారు కూడా అందరికి పెన్షన్ ఇవ్వాలి కదా. కానీ బయటకు చెప్పుడొకటి, కింది స్థాయిలో జరిగేది ఇంకొకటి. ఎంత కష్టం వచ్చనే అవ్వ నీకు. బొక్కలు మీదేసుకొని ఉన్నావు, గవర్నమెంట్ ఆఫీస్లో పడిగాపులుగా వస్తున్నావు. గల్వ ముంగట కూర్చున్నా నిద్రపోయినా అసలు అడిగేటోళ్ళే లేరు. అయినా ఒక్కదానివే వీడికి ఎందుకు వచ్చినావు అవ్వ? అసలు ఎందుకు నీకు ఈ బాధ? ఏం కావాలి తల్లి? ఇప్పుడే కాదు, ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతానికి. ఇప్పుడు ఏమో ఇంత అయిపోతే వస్తాము, రేపోతాము. పాపం విన్నరానులా అవ్వ కోసను 4-5 ఏండ్లు పెన్షన్ ఇంటికి తెచ్చిచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు రాలేదు అని గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి బాధపడబట్టింది ఇట్లా. కానీ వీడికి వచ్చేసరికి ఎవ్వరు లేకుంటే మళ్ళా పోయి ఏడొస్తానని అట్లనే కూర్చున్నది. సత్యసాయి జిల్లా మాల్యవంతం ఊరట అవ్వలది. పేరు నాగలక్ష్మమ్మ. ఈ ఒక్కదానికే కాదు, వీళ్ళ ఊర్లో 40 మంది వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలకు కావాలని కక్ష కట్టి ఇయ్యలేదట. ఇక తోటోళ్ళకి వచ్చి అవ్వకు రాకుండేసరికి కడుపుల బాధ అయ్యి గొయ్యడు దానికి వచ్చింది. కానీ చూడండి, అవ్వను చూస్తుంటే ప్రాణం తల్లడిల్లిపోతున్నదిలే. అయ్యా సీఎం చంద్రాల్ సారు, డిప్యూటీ సీఎం పవనాల్ గారు, జర అందరిని ఒక్క తీరుగా చూసి పాలన సాగించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఈ ఏజ్లో వీళ్ళకి ఇది ఏం బాధ చెప్పండి.